లేదు, భర్తను ఆఫీస్కి పంపించక్కర్లేదు, రోజు వంట చేయక్కర్లేదు, కిచెన్లో నలిగిపోక్కర్లేదు, మగ్గిపోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు శుభ్రంగా చూసుకుంటారు, ఏదో హాయిగా చూసుకుంటారు. హాయ్ వ్యూయర్స్, నమస్తే. నా వీడియోలను ఆదరిస్తున్న మీరు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మాకు సంక్రాంతి అంటే ఉభయ గోదావరి జిల్లాలకి చాలా చాలా పెద్ద పండుగ అండి. ఎందుకంటే ఈ 3 రోజుల సంక్రాంతి కోసం ఎన్నో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 3 రోజుల పండుగ కోసం నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ జరుగుతూ ఉంటాయి. ఇంటికి రంగులు వేసుకోవటం, పిండి వంటలకు సంసిద్ధం కావడం, కొత్త బట్టలు తయారు చేసుకోవడం, కొత్త బట్టలు తీసుకోవడం, ఇలాగా రకరకాల షాపింగ్ మాల్స్ అన్నీ రద్దీగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎంత పెద్ద వేడుకగా జరుగుతుందంటే ఈ 3 రోజుల కోసం ఎంతో ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జీవనోపాధి కోసం, వ్యాపారాల నిమిత్తం వివిధ దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చి గడపడానికి, రిలాక్స్ కావడానికి, మళ్ళీ ఎనర్జీ ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళడానికి ఈ సంక్రాంతి ఒక పెద్ద పండుగ అన్నమాట అండి. అంతేకాదు, ఈ పెద్ద పండుగ కొత్త పంట చేతికి వస్తుంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నీ కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలు. ఏ గ్రామంలో చూసినా కూడా పాడి పంటలంతా కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆ కాటన్ మహాశయుడు అందించినటువంటి జల నిధి వల్ల మొత్తం అన్నీ కూడా పంటలు సస్యశ్యామలంగా జరుగుతూ ఉంటాయి. పంట జనవరి మాసం వచ్చే సమయానికి పంట చేతికి వస్తుంది, ధాన్యపు రాసులు వస్తాయి, ఇబ్బడి ముబ్బడిగా చేతి నిండా రైతుల చేతుల్లో డబ్బులు ఉంటాయి. అలాగే అందరికీ కూడా దర్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పనులు చేతి నిండా పని ఉంటుంది, డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి, అందరికీ కూడా ఆర్థికంగా బాగా వెలుగు ఉంటుంది. అందుకనే ఇంటి కొత్త అల్లుల్ని ఇంటికి ఆహ్వానించటం, వాళ్ళకి మంచి రకరకాలైనటువంటి పసందైనటువంటి పిండి వంటలతో వాళ్ళని ఆదరించటం, వాళ్ళకి నూతన వస్త్రాలను బహుకరించటం, చిన్నపిల్లలకి రేగిపండ్లు వేయడం, అలాగే ఇంటి ఆడపడుచులకి ఎంతో కొంత బంగారు రూపంలో, నగదు రూపంలో వాళ్ళకి సమర్పించుకోవడం, ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. ఇది కేవలం ఒక సంక్రాంతి పర్వదినాల్లో మాత్రమే జరుగుతుందండి. అందుకనే ఈ పండుగని ఎంతో వేడుకగా జరుపుకుంటాం. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే చూడండి, మనసు బాధగా ఉంటుంది. ఏదో వదిలి మన గుండెల్లోంచి బాధ తన్నుకొచ్చేస్తుంటుంది, భావోద్వేగం తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఏదో అవయవం తీసేసి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. స్వస్థలాలు వదిలి మళ్ళీ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోవడం అంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ 3 రోజుల వేడుక ఉంటుంది చూడండి, చాలా చాలా అద్భుతం. కోడి పందాలు జరుగుతూ ఉంటాయి, రకరకాల పిండి వంటలు, రకరకాలైనటువంటి ఆటపాటలు, ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాల పోటీలు, కబడ్డీ పోటీలు, ఇంకా ఒకటి కాదన్నమాట అండి. అలాగే అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు అందరూ కూడా, అంటే కుటుంబాలు వంశవృక్షం అంతా కూడా ఒక ఆత్మీయ కుటుంబ సమ్మేళనాలు పెట్టుకుంటారు, సరదాగా గడుపుతారు, కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుస్తారు. అందుకనే ఈ ఉభయ గోదావరి జిల్లాలంతా కూడా సంక్రాంతి వచ్చిందంటే కనుక ఇంకా అసలు విపరీతమైనటువంటి డిమాండ్. దాదాపుగా 6-7 నెలల ముందే టికెట్లు బుక్ అయిపోతాయి, హోటల్స్ అన్నీ బుక్ అయిపోతాయి, ఇంకా షాపింగ్ మాల్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా మనకి పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి రావడానికి చాలామంది, ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటారు, కొంతమంది బెంగళూరులో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ గ్రామాల్లో రావడానికి, ఈ సంక్రాంతి వేడుకలు చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. మీకు భీమవరం కేంద్రంగా జరిగేటువంటి ఈ సంక్రాంతి వేడుకలు, కోడిపందాలు చూడడానికి దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారండి. ఈ వారం రోజులు అయితే కనుక మనం రోడ్డు మీద అడుగు పెట్టలేమండి. ఎందుకంటే అన్ని రకాల కార్లు, మనం ఎప్పుడూ చూడనటువంటి కొత్త కార్లు, వివిధ రకాలైనటువంటి మోడల్ కార్లు, మీరు ఏ కార్ నెంబర్ చూసినా కూడా అన్నీ కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉంటాయి, తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉంటాయి, కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఇక్కడ లోకల్ కార్ల కంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాల కార్లు ఉంటాయి. మామూలు కార్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఉండదండి. కోళ్ళ పందాల దగ్గర అయితే కనుక వందల వేల కార్లు మొత్తం కూడా పార్కింగ్ చేసి ఉంటాయండి. సరదాగా కోడి పందాలు చూస్తూ, సరదాగా
చికెన్ పకోడీ తింటూ సరదాగా జీళ్ళు, కొబ్బరచ్చులు ఇలా సంప్రదాయ వంటలు తింటూ భలే ఆహ్లాదంగా ఆనందంగా గడుపుతారు. దానికి తోడు వాతావరణం కూడా చాలా సహకరిస్తుంది. చాలా కూల్ వెదర్ ఉంటుంది అనమాట అండి. అంటే లేలేత కిరణాల మధ్య మనం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తూ ఉంటే, ఎందుకంటే ఈసారి పంటలు లాస్ట్ పంట జరగలేదు, సార్వా నూడ్చలేదు చాలా చోట్ల. ఇప్పుడు అందుకని ఎర్లీగా వేసేసారు దాళవా అంతా కూడా. ఇప్పుడంతా గ్రీన్ తివాచీ పరిచినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఎంతో కనువిందు చేస్తాయి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాగే చాలా చోట్ల మాకు ఈ గోదావరి ప్రాంతంలో కూడా చాలా చోట్ల పశువులు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీకు కోనసీమలో జరిగేటువంటి ప్రబల తీర్థం అయితే కనుక చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కనుమ రోజు జరిగేటువంటి ప్రబల తీర్థం అయితే ఇంకా మాటలతో వర్ణించలేం, అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే కోళ్ళ పందాల గురించి అయితే మీకు చెప్పనవసరం లేదు. అలాగే చాలా చోట్ల బరులు ఏర్పాటు చేస్తారు. 3 రోజులు కూడా కొన్ని చోట్లయితే ఫ్లడ్ లైట్ కాంతిలో కూడా కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. వేడి వేడి పిండి వంటలు రెడీ అయిపోతూ ఉంటాయి. కోడి పకోడీలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది సరదాగా పాల్గొంటారు. అలాగే రోజు దైనందిన కార్యక్రమంలో ఒత్తిడి మధ్య ఒక కాంక్రీట్ జంగిల్లో ఒక అపార్ట్మెంట్ కల్చర్లో బతికినటువంటి చాలామంది కుటుంబాలు వాళ్ళ స్వస్థలాలకు వచ్చి సరదాగా సేద తీరుతారు. ఎందుకంటే రోజు పిల్లోడి క్యారేజీ కట్టక్కర్లేదు, భర్తను ఆఫీస్కి పంపించక్కర్లేదు, రోజు వంట చేయక్కర్లేదు, కిచెన్లో నలిగిపోక్కర్లేదు, మగ్గిపోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు శుభ్రంగా చూసుకుంటారు, ఏదో హాయిగా చూసుకుంటారు. పొద్దున్నే తెల్లారే లేవాల్సిన అవసరం లేదు. చక్కగా దుప్పటి ముసుకెత్తి పడుకుంటే అన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్వరు ఒత్తిడిలో ఉండవు, హ్యాపీగా ఈ 3 రోజులు గడుపుతారన్నమాట. అందుకే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే చాలా చాలా పెద్ద పండుగ అండి. ఇప్పుడు తెలంగాణలో బోనాలు దసరా ఎంత బాగా చేసుకుంటారో అంతకంటే బాగా, అంటే నేను ఈ ప్రాంతీయ భేదాలను నేను చెప్పట్లేదు, కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎవరైనా కూడా మీరు సరదాగా ఈ సంక్రాంతికి రావాలంటే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలకి రండి. సరదాగా నేను చెప్పినటువంటి మాటలు నిజమో కాదో చూడండి, ఆస్వాదించండి, సరదాగా ఆనందించండి. మంచి ఎనర్జీని, ఒరిజినల్ ఆక్సిజన్ని మీరు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా 3 రోజులు కూడా మంచి ఎనర్జీని నింపుకొని మళ్ళీ తిరిగి మీ స్వస్థలాలకు కానీ, మీరు ఉపాధి ప్రదేశాలకు కానీ మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రండి. కానీ ఒకే ఒక హడిల్ ఉంది ఇక్కడ. 2 పాయింట్లు చెప్తాను. మీరు రావడానికి మీకు చుట్టాలు కనుక, బంధువులు కానీ లేకపోతే కనుక, ఒకవేళ మీరు హోటల్స్ అయితే మాత్రం ఆల్రెడీ బుక్ అయి ఉంటాయి. వాళ్ళకి ఒక సొల్యూషన్ కనుక్కున్నాను. ఎందుకంటే నాకు తెలంగాణలో చాలామంది మిత్రులు ఉన్నారు. నేను హైదరాబాద్లో 10 ఏళ్ళు దాదాపు పనిచేశాను మీడియా సంస్థల్లో. సో వాళ్ళందరూ వస్తానంటే కనుక నేను ఇమీడియట్గా ఇన్స్టెంట్గా వాళ్ళకి నేను ప్లేస్ ఇవ్వలేను. కాబట్టి ఎందుకంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంక్రాంతికి వస్తారు. దాదాపు 50 మంది కుటుంబ సభ్యులు మా ఇంట్లో అకామిడేట్ చేయాలి, వాళ్ళ ఫుడ్ ఏర్పాటు చేయాలి. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక నేను లాస్ట్ ఇయర్ ఒక ప్రయత్నం చేశాను. ఎందుకంటే మొన్న చేసినటువంటి ప్రకృతి ఆశ్రమం డాక్టర్ గారు నాకు చాలా మిత్రుడు. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఎవరైనా ఇలా కనుక ఇన్స్టెంట్గా వస్తే కనుక మీ దాంట్లో అకామిడేట్ చేయండి. వాళ్ళ ఫీజు అయితే, ఎందుకంటే ఇప్పుడు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా ఒక రోజుకి రూము దొరకదు. 3 రోజులకి 4 రోజులకి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఆ హోటల్స్ ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళని తప్పుపట్టలేదు. ఇలాంటి ఇన్స్టెంట్గా ఎవరైనా నా మాటలు బట్టో, మా వీడియోలు బట్టో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఉభయ గోదావరి జిల్లాలు రావాలంటే కనుక మీరు భీమవరం రండి. భీమవరం వస్తే కనుక ఈ ప్రకృతి ఆశ్రమంలో మీరు రూమ్ షేరింగ్ గాను, సింగిల్ షేరింగ్గా గాను, అది ఫ్యామిలీ రూమ్స్ కానీ వాళ్ళు ఇస్తారు. అయితే ఒకటి కండిషను, అక్కడ మద్యం సేవించకూడదు, అలాగే మాంసాహారం తీసుకోకూడదు. ఆ ఆశ్రమం యొక్క నిబంధనలు అటువంటివి. కానీ మీరు అక్కడ అకామిడేషన్ అయితే కనుక చాలా అద్భుతమైనటువంటి అకామిడేషన్ ఉంటుంది. మీరు నామినల్ ఛార్జెస్తో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అక్కడ సెదతీరండి. సరదాగా మీరు ఏదైనా తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి. మీకు అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ ఏమన్నా కూడా మసాజులు, బాడీ మసాజులు కానీ, లేకపోతే కనుక మడ్ బాతులు కానీ, మీ ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా అక్కడ వైద్యుల పర్యవేక్షణలో మీకు ట్రీట్మెంట్ చేస్తారు. మీరు ఏదైనా అవసరం ఉంటే ఆ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ సంక్రాంతి వేడుకలను, సంక్రాంతి సంబరాలను మీరు తిలకించవచ్చు. అలాగే మీకు టికెట్లు ఇంకో మరో సమస్య. ఇప్పుడు టికెట్లు ఎంత డబ్బులు పెట్టినా కూడా టికెట్ దొరకదు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ రావాలంటే 3,000 నుంచి
10,000 రూపాయల వరకు డిమాండ్ని బట్టి ఛార్జ్ చేస్తారు. కానీ మీరు రావాలంటే కనుక ఏదో వాహనం తీసుకురండి. మీ ఓన్ వెహికల్‌లోనో, మీ ఫ్రెండ్ వెహికల్స్‌లోంచో రండి. మీరు హైదరాబాద్ నుంచి రావాలంటే కనుక చక్కని రూట్లు ఉన్నాయి. మీకు విజయవాడ నుంచి ఇటు నేషనల్ హైవే 216 ఉంది. మీరు 2½ అవర్స్‌లో భీమవరం చేరుకోవచ్చు. అలాగే మెయిన్ హైవే ఏలూరు తాడేపల్లిగూడెం హైవే నుంచి రావచ్చు. అటునుంచి కూడా ఈజీ మార్గం ఉంది. మీకు నారాయణపురం కాడి నుంచి ఇలా భీమవరం వచ్చేటువంటి కొద్ది దారి అయితేనే బాగోదు, మిగతా దారి అంతా బాగుంటుంది. అలాగే గుడివాడ రూట్ నుంచి కూడా మీరు భీమవరం రావచ్చు. ఏ దారి అయినా కూడా మీకు గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేస్తే కనుక ఏది బెస్ట్ రూట్ అని చూపిస్తుంది. మీరు అయితే కనుక ఈ 3 రోజుల వేడుకను మీరు చూడండి, వీక్షించండి, ఆనందించండి. సంక్రాంతి వేడుకలు ఎలా ఉంటాయో సరదాగా చూడండి. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేశారు, సార్ మా బంధువులు ఎవరు లేరు, ఇప్పుడు మా పూర్వీకులు అక్కడ ఉన్నారు, మా మూలాలు అక్కడ ఉన్నాయి, కానీ మాకు బంధువులు ఎవరు లేరు అని చెప్పేసి చాలామంది మన కుటుంబ సభ్యులు మాకు మెసేజ్ చేశారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 3 రోజులు సంక్రాంతి సంబరాల్లో మీరు భాగస్వాములై చక్కగా ఆనందిస్తారని, ఆస్వాదిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తూ ఇదండి వాటి వీడియో. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా గోదావరి జిల్లాల్లో నేను ఈ చెప్పినటువంటి ఇవే కాకుండా మనం ఒక వీడియో చేశాను. దాని పర్యాటక ప్రదేశాల్లో మీరు బోట్ తీరంలో సరదాగా బోట్ షికారు చేయొచ్చు, ఫంటు మీద ప్రయాణం చేయొచ్చు, కడియం నర్సరీలకు వెళ్ళొచ్చు, దేవాలయాలకు వెళ్ళొచ్చు, మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళొచ్చు, ర్యాలీ దేవాలయానికి వెళ్ళొచ్చు. అలాగే మీకు కోనసీమ వెంకటేశ్వర స్వామిగా ఉన్నటువంటి వాడపల్లి వెళ్ళొచ్చు. ఇలా రకరకాల అయినవల్లి వినాయక స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి దేవాలయాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి ఉన్నది. అలాగే పంచారామ క్షేత్రంగా ఉన్నటువంటి ఈ భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అలాగే క్షీర రామలింగేశ్వర స్వామి పాలకొల్లో ఉన్నారు, సామర్లకోటలో ఉన్నారు, ద్రాక్షారామంలో ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సరదాగా రండి, మీరు వీక్షించండి. మీకు ఏది ఇష్టమైతే అది మీరు కోరుకోండి. మీరు స్పిరిచువల్ టూరిజం అయితే స్పిరిచువల్ టూరిజం చేయండి, నేచురల్ టూరిజం కావాలంటే నేచురల్ టూరిజం చేయండి, హాస్పిటల్ టూరిజం కావాలంటే హాస్పిటల్ టూరిజం చేయండి. ఏదైనా యాజ్ యు లైక్. సంక్రాంతి అయితే మాత్రం మిస్ కాకండి. ఉంటానండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని భావిస్తాను. ఉంటానండి. బాయ్.